ఇక దుక్కులు దున్నిన రైతులు వానజాడ కోసం దిక్కులు చూస్తున్నారు. వర్షాలు లేక విత్తుకుని అదును దాటిపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు దుక్కిలో విత్తనాలు చల్లుకున్న రైతులు మొల్చిన పత్తి మొక్కలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తూ నిత్యం ఆకాశంలోని మబ్బులను చూస్తూ వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల చెంబులతో బకెట్లతో మొల్చిన పత్తి మొక్కలకు నీళ్లు పోస్తూ మొక్కలను బతికించుకుంటున్నారు. వరుణదేవుడా కరుణించు, వానలు పడాలని నిత్యం వరుణదేవుణ్ణి రైతులు ప్రార్థిస్తున్నారు. పంట కానీ మొక్కజొన్న కానీ వరి కానీ రోహిణి ఆరిద్ద మృగశిల కార్తెలో ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుంచి కూడా రోహిణి మృగశిల కార్తెలో ఏ విత్తనం పెట్టుకున్న బలమైన కార్తెలు బలమైన అంటే మంచిగా పండుతాయి. ఏ విత్తనం వేసినా ఈ కార్తెలో వేయాలి అని అంటే వర్షాలు పడడంతో అదే కార్తెలో ఋతుపవనాలను ఆసరా చేసుకొని మేము వేసుకోవడం జరిగింది. ఆ ఋతుపవనాలు అనేది సరిగ్గా టైంకు అందుతున్నాయి వస్తున్నాయి అనడానికే దాన్ని దృష్టిలో పెట్టుకొని దుక్కులు పొతం చేసుకొని పత్తులు కానీ మొక్కజొన్న కానీ వరి నార్లు కూడా పోసుకోవడం జరిగింది. వరి నార్లు కూడా ఇప్పుడు నెల నుంచి నెల 15 రోజుల నార్లు అవుతున్నాయి. ఇప్పటికి వర్షాలు లేవు. వర్షాలకు ఆసరపడి మన అంతర పంటల కింద మొక్కజొన్న కావచ్చు, పత్తి, కంది ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పటికీ అవి వర్షాలు పడక ఎప్పుడైతే ఆ రోహిణి కార్తెలో పడ్డాయో ఆ వర్షానికి మాత్రం పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టిన మొలిచిన మొలకలు కూడా వాడిపోతున్నాయి, భూమిలోకి వెళ్ళి వాడిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము ఏం చేసినామంటే ట్యాంకర్ ₹1,00,000 పెట్టి ట్యాంకర్ తెచ్చుకోవడం జరిగింది. ట్యాంకర్ తోటి నీళ్లు కొడితే కూడా ఫలితం లేదు. వానదేవుడు వత్తవా అని ఎప్పుడు చేయి అడ్డం పెట్టి చూడడం తప్ప ఇప్పటికి కూడా వానదేవుడు అనేది లేదు. మాకు పెట్టిన పత్తి విత్తనం కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ ఎండిపోతున్నాయి. నారు పోస్తే కూడా ఇప్పుడు నారు కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. బోర్లలో కూడా నీళ్లు వెళ్తలేవు కట్టుకుందామన్నా. ప్లస్ వర్షమన్నా పడుతుందేమో అని అనుకుంటే వర్షం కూడా పడట్లేదు. పైకి తలెత్తి చూడడమే జరుగుతుంది తప్ప మేఘాలు వస్తున్నాయి తప్ప వర్షాలు పడట్లేదు. ఇప్పుడు పరిస్థితి మాది చాలా దారుణంగా తయారైనది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పత్తి మొక్కలు అందులోనే వర్షాలు లేక ఉండజుట్టుకొని అందులో పోయినాయి. అవి తీర్చి ప్రయత్నం చేసి ట్రాక్టర్లతో నీళ్లు పోసినా కానీ ఒక్క విత్తనం కూడా సరిగా రాని పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా కూడా మేము నష్టపోతున్నాము. వర్షం కోసమే ఎదురు చూసుకుంటూనే ఉంటున్నాము తప్ప ఆ వర్షం కూడా పడట్లేదు. ట్యాంకర్ మొన్న బసాపురం పోయి ట్యాంకర్ చేసుకొచ్చిన ₹1,20,000 అయినాయి. ట్యాంకర్కు తీసుకొచ్చి నీళ్లు రోజు పోస్తున్నాం. పోసినా కానీ ఫలితం లేదు సార్. అది మొలక 20 రోజులు పెట్టి పోసినా కానీ లోపల అంతా ఎండిపోయింది. ఏం లేదు. ఇప్పుడు దాదాపు ట్యాంకర్కు విత్తనాలకు దానికి దీనికి దాదాపు 2 లక్షల ఖర్చు వచ్చింది. ట్యాంకర్కే 1,50,000 అయినాయి, విత్తనాలకు 50,000 అయినాయి. మొత్తం 2 లక్షల ఖర్చు వచ్చింది. ఈ పత్తి గురించే తయారు చేసుకోవచ్చు ట్యాంకర్. ఎందుకంటే ఇక పోతా ఎప్పటికి ఉంటుంది అనుకుంటే అది కూడా సారు వానలు పడ్డాయని మేము ఎన్నడూ వానలు 2-3 వానలు పడ్డాయి సారు. మేము విత్తనాలు వేసినాము, అవి ఏమి మొలవలే సారు. ట్యాంకర్ తెచ్చుకొని పోతున్నాం సారు, అవి పని చేయట్లేదు. పెట్టుబడి కూడా బాగా అయినాయి సారు.